ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడు ఆయన కృపచేత మనల్ని ఈ విధంగా కాపాడి సంరక్షించి నూతన మాసంలో ప్రవేశింపజేసి మొదటి దినం గతించేటట్లుగా సంతోషంగా ఆయనతో నడిపించబడే కృపను ఆయన అనుగ్రహించారు. ఈరోజు రెండవ తేదీన ఈ విధంగా ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించినట్లుగా ప్రభు మనకు కృప చూపించి నడిపించుచున్న విధానాన్ని బట్టి మనం దేవునికి మానక మహిమ కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో మన యొక్క వ్యక్తిగత జీవితాలని ప్రభు ఇంతగా ప్రేమించి ఆయన కృప చూపించారు. ఈ రోజున మనం వచ్చిన దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. పితృడైనటువంటి నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయం. దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన దేవునితో ఇలా అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఇజ్రాయిల్ యొక్క యాత్రను, అలాగే పూర్వీకులు వారికంటే ముందుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి ఆయన మాట్లాడుతూ వారి సంతానము ఐగుప్తులో ఉన్నటువంటి వేళను బట్టి ఐగుప్తులో నుంచి మోషే ద్వారా, అహరోను ద్వారా వారు విడిపించబడి పాలు తేనె ప్రవహించు దేశం వైపు వారు తీసుకురాబడుతున్న దాని విషయమై ఆయన మాట్లాడుతూ ఈ నెహెమ్యా 9వ అధ్యాయము ఆయన అంటున్నాడు. 16వ వచనం 17వ వచనంలో మనం గమనించినప్పుడు, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతమును జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో వారు దేవునికి ఎంతో విసుగు పుట్టించారు, బహు విసుగు పుట్టించారు అని కూడా ఆయన అంటూ 19వ వచనంలో ఆయన దేవునితో ఆయన ఈ మాట అంటున్నాడు. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వాడిని తోడుకొని పోవుటకు పగల మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవునికి వారు బహు విసుగు పుట్టించారు, అలాగే విధేయులు అవ్వడానికి మనసు లేని వారై ఉన్నారు, కఠిన హృదయులుగా ఉన్నారు, తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఇలాంటి స్వభావాలు కలిగినటువంటి ఆ ప్రజలని ఆయన ఏం చేశాడట, ఆయన బహు విస్తారమైన కృప వాత్సల్యము గలవాడై ఉండి దయా వాత్సల్యతలు కలిగిన వాడై క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడుగా వారిని విసర్జింపకుండా వారి మీద నుండి మేఘస్తంభమునైనా అగ్నిస్తంభమునైనా వారిపై నుండి తీసివేయలేదు. వారు మార్గము గుండా అక్కడ చేరవలసిన గమ్యస్థానం చేరేంత వరకు. ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మనసును ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. 2 దయావాత్సల్యత గలవాడు. 3 బహు దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనై ఉన్నాడు. అదే సమయంలో బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జించినటువంటి మనసు కలిగిన దేవుడిగా మనం ఆయన్ని చూస్తున్నాం. పితరులైనటువంటి ఇజ్రాయిల్కి మనకు పొంతలు లేని భక్తి అని లేదు. మనకు వారికి పొంతను కలిగి ఉన్నాం. పొంతనంటే సమీపముగా వారు మనం ఏకమైనటువంటి ఆ లక్షణాల స్వభావాలతో నడిపించబడుతున్న వారిగా ఉన్నాం. గమనించి చూడాలి. గతకాలంలో వాళ్ళు ఏ విధంగా దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందారు, అద్భుతాలు చేశారు. ఆయన పైన గమనించినట్లయితే 15వ వచనం 9వ అధ్యాయంలో అంటారు, ఆకలి తీర్చడానికి ఆహారము ఆకాశం నుండి వారికి పంపించావయ్యా, దాహం తీర్చుటకు బండలో నుండి నీళ్లు తెప్పించావయ్యా, వారికి నువ్వు ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకునే వాళ్ళేటట్లుగా వారిని నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు ఆజ్ఞలు ఇచ్చావు, నువ్వు వారిని పరిశుద్ధమైనటువంటి సంఘంగా మీరు వారిని మార్చుకున్నారు.
ఇలాగ నువ్వు వారికి సముద్రాన్ని విభాగించావు, వారికి ఎన్నో మేలు చేశావు. ఇవన్నీ దేవుడు చేసిన మేలన్నీ నెహెమ్యా దేవునికి ప్రార్థనలు చెప్తూ అంటాడు, వారు మా పితరులు వారికి కృతజ్ఞత లేకుండా, విధేయత లేకుండా నువ్వు చేసిన అద్భుతాలని మరిచిపోయి కఠినపరుచుకొని తిరిగి లోకం వైపు వెళ్ళడానికి వారు ఆ విధంగా సిద్ధపడ్డారు. అయినా కూడా అలాంటి వారిని నువ్వు క్షమించవని దేవుని యొక్క సుగుణాలని ఆయన జ్ఞాపం చేస్తూ దేవుని ఘనపరుస్తున్నారు. సేమ్ వే మన జీవితంలో మనలో అనేకులు ఈ రోజున చాలామంది ఈ విధంగా దేవుని సన్నిధిలో మనపూర్వకంగా దేవుడు చేసిన మేళ్ళు తలుచుకోవటం మానేసి, అలాగే దేవునికి విధేయులు అవటం, దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన ఇచ్చిన మార్గాల్లో నడిపించబడడానికి మనస్సు లేకుండా తిరుగుబాటు చేస్తూ అటు సేవకులకి ఇటు దేవునికి లోబడకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుచూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ రోజున సహోదరుడా సహోదరి నువ్వు జ్ఞాపం చేసుకోవాలి, ఆయన బహు విస్తారమైన కృపగలిగినటువంటి దేవుడై నిన్ను విసర్జించలేదన్న విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకో. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనస్సును జ్ఞాపం చేసుకో. ఇప్పటికైనా ఈ రోజుకైనా నీ అవిధేయత, నీ పొరపాటు, నీ తప్పిదాలు ఏమున్నా సరే, నీ తిరుగుబాటు ఏమున్నా సరే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. 2 దయావాస్యలతలు గలవాడు. 3 దీర్ఘశాంతమును బహు విస్తారమైన కృపగల దేవుడై ఉన్నాడు. గనుక నీవు ఆయనందుకు రాగలిగితే నీ యొక్క పరిస్థితుల్లో నీ జీవితం ఇప్పుడు వరకు నువ్వు జీవించిన అనుభవాలు ఏ విధమైనటువంటి తిరుగుబాటు స్వభావంతో విధేయత లేని పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటిని బట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా పాలు తేనె ప్రవహించు దేశమునకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రభు ఆ విధంగా మీకు మీ కుటుంబానికి తోడే ఉండి మిమ్మల్ని ఆయన నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి అయ్యా మమ్మల్ని మీరు బలపరిచారు. ఆయన పితృడైనటువంటి నెహెమ్యా ప్రార్థనను మాకు జ్ఞాపం చేశావు తండ్రి. పితరులు అయినటువంటి ఇజ్రాయిలు వారి యాత్రను గురించి ఆయన చక్కగా అనేక విధాలుగా అయ్యా వివరణ ఇచ్చాడు తండ్రి. ఆ విధంగా ప్రభు ఈ అంత్య దినాల్లో ఉన్న మేము మా జీవితాల్లో అయ్యా మేము ఇజ్రాయిల్ వలె వారితో మేము సారూప్యము కలిగినటువంటి మనసు కలిగిన వారమై ఉన్నాం. మా జీవితాల్లో కూడా తిరుగుబాట్లు ఉన్నాయి. మేము కూడా మీరు చేసినటువంటి మేలులు మరిచిపోయి కృతజ్ఞత లేని వారమై అయ్యా మా యొక్క సొంత మనస్సు కోరుకున్నట్లుగా నాయన ఈ యొక్క శరీరపు ఇచ్చ ప్రకారంగా మేము ఈ లోకం వైపు ఏడవబడుతున్న వారమై అయ్యా మీ ఆజ్ఞలు అనుసరించి మీ పరిశుద్ధమైన జీవితాన్ని మీరు చూపించినటువంటి మీ అడుగుజాడులో మేము నడవలేని పరిస్థితిలో మీకు దుఃఖాన్ని వేదన కలుగు చేసిన సమయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాయన మీరు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడివి, దయగలిగిన దేవుడివి, బహు విస్తారమైన కృప కలిగిన దేవుడివి. ఆ విధంగా మమ్మల్ని మీరు ప్రేమించిన తండ్రి, ఈరోజు నా తండ్రి మీరు మాట్లాడి అయ్యా నేటికి మీరు మార్పు లేని దేవుడని ఆ రోజున పితరుల్ని క్షమించినట్లుగానే మమ్మల్ని క్షమించి పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చుకునేంత వరకు మాకు మీరు తోడై ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తారని మీ లేఖనాల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న మేము మా జీవితంలో సంతోషంగా హృదయపూర్వకంగా ప్రతినిత్యం ఆయన మీ యొక్క సన్నిధిలో దైవభక్తి కలిగి మీరు చూపించిన మార్గానుసారంగా మేము నడుస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయండి. బిడ్డలకు కన్నీళ్లు, దుఃఖం, వేదన ఏమున్నా దయతో మీరు వాటి నుంచి విడుదల కలుగు చేయండి. మీ హస్తము చాపండి, సహాయం చేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని ఆశీర్వాదము దీవెన కలుగు చేయండి. కానీ ఎవరైనా ఇంకనూ వేదనలో, కన్నీళ్ళలో, దుఃఖంలో ఉన్నవారైతే వారిని దయతో జ్ఞాపం చేసుకుంటూ వారికి మీరు స్వస్థత, ఆరోగ్యము, సమాధానం కలుగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుపేట అందరికీ వందనాలు. దయతో ఒక ఆడియో మెసేజ్ మాత్రమే ఇవ్వడానికి వీలైంది ఈరోజు. దయతో క్షమించండి. కొన్ని ప్రార్థనలను బట్టి కొంత సమయం నాకు అడ్జస్ట్ కాలేదు, అందువలన నేను వీడియో మెసేజ్ చేయలేకపోయాను. రేపటి నుంచి మళ్ళీ మనం వీడియో మెసేజ్లో దేవుని వాక్యాన్ని వింటూ ప్రభు యొక్క రాకడ రాజ్యానికి మనం సిద్ధపడదాం. సాధ్యమైనంతగా రేపు శనివారం
శనివారం రాత్రి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. వీలైతే లైవ్ కార్యక్రమంలో మనం కలుద్దాం. ప్రభు మనకు తోడుగా ఉండగా